టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములు. అయ్యా, ఈ రోజు మాకు ఈ యొక్క నారా నందమూరి కుటుంబం యొక్క విశిష్టత గురించి, వారి యొక్క గొప్పతనాన్ని గురించి మీరు సవినయంగా మాకు తెలియజేయారు. వీరి దేశానికి ఆదర్శమని అందరూ కూడా నమ్ముతున్నారు. వీరి గురించి మీరు చెప్తే అందరూ వినాలని ఎంతో యాంగ్జైటీతో ఉన్నారు. ప్లీజ్ సార్, ప్లీజ్ స్టార్ట్. 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. పైకి ఎంతో శుద్ధపూసగా కనిపించే నారా లోకేష్ గారు ఇటువంటి పనులు చేస్తారా? ఇంకొకడు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలటాడా, లేదా కడుపన్నా చెయ్యాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులను మనం సమాజం నుంచి వెలివేసి పిచ్చి కుక్కలు కొట్టినట్టు సమాజం నుంచే కాకుండా దేశము నుంచే ఇతనిని పారదోలట ఎంతైనా మంచిది. ఊరుకోరుగా అమ్మాయిని ఎంత పెట్టాలంటే ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి, అంతే. కమిట్ అయిపోవాలి. ఎంత వయసు వచ్చి సిగ్గు లజ్జ విడిచి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వీడు ఎంత దుర్మార్గుడు అర్థమవుతుంది. వీడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి దేశ బహిష్కరణ చేసిన తప్పు లేదు. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది. వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. బావ ఒకలాగుంటే బామ్మర్ది ఒకలాగుంటాడా? బావా బామ్మర్దులు ఇద్దరు సమ ఉద్యోగులు. జగన్మోహన్ రెడ్డి గారు వీడు కనపడడు, వాడు కనపడుతున్నాడు. వీడి నిజ స్వరూపం వీడి పేరు బయట పెడుతున్నాడు. వీడు చేసిన పాపాలని యూనివర్సిటీలో ఏదో పొడిచాడని చాలా రూమర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెబుతుంటే అన్నీ నిజమని తెలుస్తుంది. టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు. ఆహా బావా, నువ్వు సినిమాల్లోనే చేసావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. మీరు అడిగిన క్లియర్గా చెప్పండి, మీ లైఫ్ లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి? చిన్నప్పుడు చేసిన ఆల్రెడీ నీకంటే ఎక్కువ చేశాను. నేను సినిమాల్లో చేస్తా, నేను స్టూడెంట్స్గా చేశాను. కొంతమంది చెప్తే కూడా నమ్మరు. ఇప్పుడు చిన్నప్పుడే మేము మోటార్ బైక్ వేసుకొని యూనివర్సిటీ క్యాంపస్ లో ఎప్పుడు సైకిల్ స్టాండ్ లో వచ్చేవాళ్ళం. అక్కడి నుంచి అమ్మాయిలు కనబడిస్తే సైలెన్స్ తీసేసి సౌండ్ పెంచి బతుకుసాడా నోరు తెలిస్తే అబద్ధం ఏంటి? నువ్వు 1972లో నీకు బైక్ ఉందా? నీ బతుకు సైకిలే గది లేదు. నీ బాబు బర్రెలు మేపుకుంటా నారావారిపల్లిలో ఉంటే నీకు బైక్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పినా గానీ నమ్మేటట్టు ఉండాలా? అప్పుడు ఎవరికో ఊర్లో కట్టిగా 10 బైకులు ఉంటే గొప్ప. ఎదిడి జావా తప్ప బుల్లెట్ తప్ప ఎటువంటి బైకులు లేని రోజుల్లో, మోపెళ్లు కూడా దొరకని రోజుల్లో నువ్వు ఏదో హరికథలు పెట్టకథలు చెప్తున్నావు ఏంటి? సైలెన్సర్ తీసేసి బర్రెలు నిలిపాడు. అమ్మాయిలు కనపడస్తానే సంక నాకేవా? సిగ్గుండాలి కదా చెప్పుకోలేక. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంతమైన నీచమైన మాటలు ఏంటయ్యా నీకు? లాఫింగ్ తీసుకోండి. ఏది బాబు, ఒక జోక్ చెప్పండి. పెద్ద జోక్ ఏంటంటే బాలకృష్ణ మనసులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అది ఎవరికి చెప్పు. ఈ ఒక్కటి మాత్రం నిజం. బాలకృష్ణ మనసులో గ్యారంటీగా సీక్రెట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అయ్యను నువ్వు వెన్ను పోటు పొడిచిన సంగతి ఎలా మర్చిపోతాడు? వాడప్పుడు ఏదో మందు కొట్టేసి నువ్వు వెన్ను పోటు పొడుస్తుంటే చూసి ఉంటాడు. అదే ఉంటాయి మనసులో. నాకు అర్థమైందిలే. బాబు గారు, మీకు దళితులంటే ఎంతో ప్రేమని అందరూ అంటూ ఉంటారు. మీరు దళితుల గురించి కొంచెం చెప్పండి బాబు ప్లీజ్. కులంలో పుట్టా నీకు తెలియదు. నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాంగం ఆడొచ్చు అనుకుంటారు. బాబు గారు, నీ కమ్మగుల గజ్జిని ఎంత బాగా చెప్పావు. దళిత కులంలో పుట్టకూడదా? నువ్వెవడో, నీ అమ్మ బాబు ఎవడో నీకేం తెలుసురా? పేరుకు కమ్మ కులం కానీ నువ్వు కమ్మోడు అని నీకు ఏమన్నా నమ్మకం ఉందా చెప్పు? లుచ్చా మాటలు మాట్లాడుకురా, లుచ్చాగా. ఆహా, భర్త ఒకలాగుంటే భార్య ఇంకొకలాగుంటుందా? ఈ మహాసాధ్వి ఏమి మాట్లాడుతుందో విన్నారు? పురుషాంగాలతో పొడుస్తూ మనుషులను తిడుతుంది దళితుల్ని. ఎంత లుచాముండైతే ఇలా తిడుతుంది ఇది? పురుషాంగాలని నోట్లో పెట్టుకు తిరుగుతుంది. ఇంత లోఫరు ఆడది ప్రపంచంలో
ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? నీకంటే కట్టించే పుట్టిందా చెప్పకపోతే దేని మంచి నువ్వు నేర్పిస్తున్నావు మీ ఏంటి నువ్వు పెద్ద కులంలో పుట్టావా, నీ బాబుకే పుట్టావా, నీకు ఏమన్నా ప్రూఫ్ ఉందా? లుచ్చా మాటలు మాట్లాడుకు. నీ అంత లుచ్చా ఆడది ప్రపంచంలో నిన్ను చూసి సాటి ఆడవాళ్ళందరూ సిగ్గుపడుతున్నట్టు నీ బతుకు చేయడా. నన్ను ఏమంటారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం మన గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు. కాళ్ళు పట్టుకుంటారా? మా అన్న కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే సిగ్గు ఉండాలి మీకు, సిగ్గు ఉండాలి మీకు. వీడొకడు దేశానికి పట్టిన దరిద్రం, పెద్ద దరిద్రం. వీడికి సిగ్గు లజ్జం లేదు. ఎప్పుడు వాడు కాళ్ళ మీద పడతాడు, ఎవడు సంక నాకుతాడో, ఎవడి దగ్గర ప్యాకేజ్ దొరుకుతాడో వీడికే తెలుసు. వీడికి బాగా పిచ్చి ముదిరిపోయింది. డిప్యూటీ సీఎం అయ్యాక ఇంకా పిచ్చి ఎక్కిపోయింది వీడికి. ఇంక సిగ్గు లజ్జ అన్ని విడిచిపెట్టేశాడు. వేదవా బాయ్.